ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు ఇంతలాగా భయపడుతున్నారు? ఏడాదిలోనే మీకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందట. మరొక వైపు ఆయన ఎక్కడికి వెళ్తే ఆ సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారంటే మీకు పాలన చేత కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన చేసో లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్తేనే తప్పించి అక్కడ సమస్యలు మీకు తెలియట్లేదా అన్నది వాళ్ళ ప్రశ్న. అప్పుడే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వర్మ గారు, ఇక్కడ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఏమైనా తీవ్రవాద ఏంటి సార్ ఆయన చూసి భయపడేదానికి? నక్సలైట్ ఆ తీవ్రవాద కాదు కదా, మనిషే కదా. ఎందుకు భయపడాలి ఆయన చూసి? మేము ఈ రోజు పెట్టేవాడు కాదు మీ నాయకుడు. పిచ్చి మాటలు నేను పర్సనల్ మాట్లాడలేదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నేనేమన్నాను, ఆయన అందరిలాగే సామాన్య మనిషి, ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఈ రోజు ఆయన 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 చూసి మేము భయపడ్డాం కదా సార్, ప్రజలు భయపడ్డారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి భయపడ్డారు, వణికిపోయారు. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పారు, అస్సలు వాలంటీర్ వ్యవస్థ పెట్టి అన్ని అద్భుతాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పలానా 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 అని ఒక రాజకీయ విశ్లేషకులు గారు చెప్పారు. ఆయన గురించి బాగా విశ్లేషించారు. ఆ విశ్లేషకుల గారికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అంత ప్రేమ చూపించిన జగన్ అంటే, అంత అద్భుతంగా చూసుకొని ప్రజల్ని కాపాడుకొని ప్రేమించిన జగన్ కి ఎందుకు జనం భయపడ్డారు? అఫ్ కోర్స్ వెంకటేష్ గారు చెప్పినట్లు ఆయన చూడాల్సింది 11 స్థానాలు కదా, మనం 40% ఓటింగ్ అన్నారు. వెరీ గుడ్. ఒక సెల్ఫ్ కవర్ డ్రైవ్ ఒకటి వేసారు, బాగానే ఉంది, వెరీ గుడ్. దానికి కూడా హ్యాపీ, యాక్సెప్ట్. దానికి నేనేమంటాను, ఇక్కడ అసలు 40% ఓటు ఏంటి? ఆయనకి అంత ప్రేమించిన జగన్ కి 80% ఇవ్వాలి కదా పబ్లిక్ ఓటింగ్. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 23 ఇచ్చిన జనం ఎందుకు ఈరోజు జగన్కి 11 ఇచ్చారు? అన్నీ చేశాడు, అభివృద్ధి అంతా అద్భుతం, అసలు రాష్ట్రం దేదివ్యమాయంగా వెలిగిపోయింది 5 ఏళ్ళు. మరి ఎందుకు ఇచ్చారు 11? ఎవరెవరికి భయపడ్డారు ఇక్కడ? ఈ రోజు కూడా భయం మాది కాదు వర్మ గారు, భయం ఆయనకుంది. రేపొద్దున కూడా అధికారంలోకి వస్తానో రానో అన్న భయం, ఇక అధికారుల జీవితంలోకి రానో ఒక నమ్మకం. కాబట్టే ఈరోజు కార్యకర్తల్లో ప్రజల్లో ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, వాళ్ళ కార్యకర్తలను ఉసిగొలుపుతూ, ప్రతిదానికి అడ్డం పడుతూ, ప్రతిదానికి వ్యతిరేకంతో మాట్లాడుతూ, ఈరోజు పోలీస్ అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా నోటికి ఏదొస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ, అవసరమైతే గుడ్డలోడ తీస్తాం, గుడ్డలోడ తీసుకొడతాం, రప్ప రప్ప అనేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాను తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఏమైందబ్బా, అదో సినిమా డైలాగ్ అబ్బా, పెడితే ఏమైందబ్బా, ఇట్లంటే ఏమైంది, ఇట్లంటే ఏమైంది అన్న తర్వాత నుంచి సార్ ప్రతి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఒక ప్రోగ్రాం పెట్టి, వీళ్ళ కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు అసలు విషయాన్ని పక్కన పెట్టి, నిన్నటికి నిన్న సార్ మా నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న మొండితో కరణ్ కుమార్ డైరెక్ట్ గా పబ్లిక్ లో బహిరంగ సభగా మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా సార్? రేపు అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి ముందుకు వచ్చి ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డు మీదకి నరుకుతా అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని భయపెడుతున్నారు. జగన్ ఈ రోజు జగన్ గురించి మాట్లాడొద్దు, అలా పార్టీ గురించి మాట్లాడొద్దు, వాళ్ళ గురించి ఏది వాళ్ళు మనల్ని తిట్టినా, వాళ్ళు మన మీద కౌంటర్ వేసినా మనం దానికి సమాధానం చెప్పొద్దు. చెప్తే రేపొద్దున జగన్ వస్తే మళ్ళీ మనల్ని నరుకుతాడంట, వీళ్ళు ముందే బెదిరిస్తున్నారు, బెదిరింపు చర్యలు చేస్తున్నారని ఒక మెసేజ్ ఇస్తున్నారు తప్ప సార్ భయపడుతుంది మేం కాదు. ఇప్పటికి ప్రజల్ని మళ్ళీ భయపడుతున్నాడు జగనే, జగన్ 2.0 అని. ఈ రోజు జగనే భయపడుతున్నాడు, అతనే భయపడుతున్నాడు. ఎందుకంటే నా పార్టీ ఆల్రెడీ మునిగిపోయింది, నేను మునిగిపోయిన నావని నన్ను పైకి తీసేవాడు ఎవడు లేడు. కాబట్టి ఇటువంటి భాష ఈ విధంగా మాట్లాడితే ప్రజల్లో ఒక చర్చ వస్తుంది, అట్లయినా సరే జగన్ని గుర్తుపెట్టుకుంటారని తప్ప, ఈ రోజు జగన్ వెళ్ళి పోరాడితేనో మేము పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేము, జగన్ వెళ్ళి పోరాడితేనే మేము ఈ రోజు ప్రజలకు న్యాయం చేసే పరిస్థితిలో లేము. సార్ 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అన్నారు కదా సార్, ఈ రోజు ఈ 1 ఇయర్ పరిపాలనలో సుపరిపాలన అంటూ ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క శాసనసభ్యుడితో, ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక